దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 25 శనివారం, మీనరాశి. ఈ విషయంలో మీకు గందరగోళం. అందరికీ నమస్కారం. జనవరి 25 శనివారం మీనరాశి వారికి ఈ విషయంలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మరి మీనరాశి వారికి ఏర్పడబోయేటటువంటి పరిస్థితులు ఏమిటో, అలాగే ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక మేమేం చెప్పబోతున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కలలను, అలాగే అవకాశాలను కూడా మీరు చేజిక్కించుకునే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఈ రోజు ఉత్సాహంతో ముందడుగులు వేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తవుతాయి. ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉండబోతుంది. మంచి ఉత్సాహంతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఉంటారు. ఆస్తుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా ఈ రోజు తగ్గుముఖం పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు. ముఖ్యంగా గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో, డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక శుభకార్యాలకు, ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఉన్న వివాదాలు ఇట్టే పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ పనులు వేగంగా చకచకా పూర్తవుతాయి. అంతేకాకుండా దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. వారి యొక్క మద్దతును, వారి యొక్క ప్రేమ, అభిప్రాయాలను గౌరవిస్తారు. వారి నుంచి సలహాలను అడిగి తెలుసుకుంటారు. వ్యాపారం చేసే చోట నూతన ఆలోచనలో ముందుకు సాగడం వంటిది జరుగుతుంది. మీనరాశి వారు పెట్టుబడులు పెడితే కనుక వ్యాపార విస్తరణ కోసం అనేక నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం వలన వ్యాపార లావాదేవీలన్నీ చురుగ్గా, వేగంగా ముందుకు కదులుతాయి. ఇక ఉద్యోగం చేసే చోట మీకు ఉన్నటువంటి పొరపాటు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టి నూతన ఉత్సాహంతో పనులు నిర్వహిస్తారు. పై అధికారుల ప్రశంసలను పొందుకుంటారు. అలాగే ఇక ఈ రోజు మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. చేతి నిండా డబ్బు ఉన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల సమంగా ఖర్చులు, అవసరాలు అన్నీ కూడా పెరిగిపోతాయి. ఆదాయం ఒక రకంగా ఉంటే ఖర్చులు మరొక రకంగా ఉండబోతున్నాయి. ఈ విషయంలో మాత్రం మీకు గందరగోళమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం, సూచన కనిపిస్తుంది. మీనరాశి వారు ఆర్థికపర అంశాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైన పని. రాబడి అధికంగా ఉంటుంది కాబట్టి పొదుపు సూత్రాలను పాటించడం ద్వారా ఆర్థిక లావాదేవీలను సమంగా చూసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో మీ సోదరి సోదరులతో ఉన్నటువంటి వివాదాలు ముదిరి సోదరి సోదరులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. పరిస్థితులు, ఇబ్బందులు గమనించి ముందడుగులు వేయడం మంచిది. కాబట్టి ఈ రోజు మీనరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అయినా కూడా ఆర్థిక అంశాల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాలలో అనేక అంశాలలో డబ్బు ఎక్కువగా ఈ రోజు ఖర్చయ్యి ఆర్థిక పరిస్థితులు గందరగోళం సృష్టిస్తాయి. కుటుంబ అవసరాలు కూడా తీర్చలేక అవస్థలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఈ రోజు మీకు గందరగోళ పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. గమనించుకొని పొదుపు సూత్రాలను పాటించండి. ఇష్ట దేవతారాధన చేసుకోండి. దైవ దర్శనాలను మానకండి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. దీనివలన ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను కూడా వాయిదా వేయడం చాలా ఉత్తమమైన పని. గందరగోళ పరిస్థితుల నుంచి కొంత మార్గం, ఉపశమనమైతే మీకు దొరుకుతుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు, మరిన్ని విశేషాలతో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.